ముల్లును ముల్లుతోటే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోటే గొయ్యాలని అంటుంటారు కదా. గట్నే నిర్లక్ష్యాన్ని నిర్లక్ష్యంగానే దొరకబట్టాలి. పని దొంగ డాక్టర్లను, సిబ్బందిని పేద పేషెంట్ లెక్క పోయి దొరకబట్టాలని ఓ కాడ పెద్ద దావకాన పెద్ద డాక్టర్ సారు ఏకదం యాక్టర్ అయిపోయిండు. ఎన్ని సినిమాలు సీరియల్ చూసిన అనుభవమో కానీ పర్ఫెక్ట్గా ముసలి పేషెంట్ గెటప్లో దిగిపోయిండు. ఇక దావకాన్ల చెక్కింగ్ కూడా వేయండట. అట ఇంకా ఏమైందో మరి. వారెవ్వ పెద్ద డాక్టర్ పేషెంట్ గెటప్ అదిరింది పేషెంట్ గెటప్లో ఒదిగిపోయిండు. పంచా బనీను, దాని మీదకి లంగి, మూతికి మాస్కు, నెత్తికి రూమాలు, చేతిలో కట్టే చేతగాని ముసలోని లెక్క నడక. ఈ పేషెంట్ గెటప్ మీకంటే ఇంకెవలేసినా సెట్ గారన్నంత న్యాచురల్గా ఉన్నది సార్ గెటప్. చూసిరు కదా, ఈడ పేషెంట్ లెక్క నడుస్తున్న పెద్ద మనిషి నిజంగా పేషెంటే కాదు, ఈ గుంటూరు జీజీహెచ్ దవాఖాన సూపరింటెండెంట్ రమణ సారు. అంటే దవాఖానకి రమణ సారే పెద్ద డాక్టరు. గుంటూరు జీజీహెచ్ అంటే ఎంత పేరు అయిన పెద్ద దవాఖాన, ఏం కథ. రోజు 3000 మంది ఓపీ చూపించుకుంటారు. ఈడ 2000 బెడ్లున్న దవాఖాన. చుట్టుముట్టు జిల్లాలుండే బీద సాధలకు ఎవ్వరికి ఏం ఆపద వచ్చినా టక్కిన ఇదే దవాఖాన కురికొస్తుంటారు. ఇక అటువంటి దవాఖానల నిర్లక్ష్యం రోగం బట్టి పీడిస్తున్నదని సారు నజట్లకు వచ్చిందట. నాకు నేను పోయి దవాఖాన అంతా కలె తిరిగితే సిబ్బంది డాక్టర్లు అలర్ట్ అయిపోయి అన్ని చక్కగున్నాయని నమ్మిస్తారు. అట్లా కాకుండా అసలు దవాఖానల పరిస్థితులు ఎట్లున్నాయో నిజంగా నేనే తెలుసుకుంటా అని సార్ ఇట్లా పేషెంట్ ఏషంగా అట్టిండు. రాత్రి 10ంటికి ఎవ్వరు గుర్తుపట్టకుండా శాతగాని ముసలోని లెక్క దగ్గుకుంటా దవాఖానలకు పోయిండు. నైట్ సర్వీసులు ఎట్లున్నాయో అరుచుకుందామని. ఇక రిసెప్షన్ కాడికి పోగానే ఏమైందని అడుగుతారు అనుకుంటే ఎవ్వరు కాళ్ళు ఫోన్లలో తలకాయ పెట్టిరు. అటే ఇంకా ఎమర్జెన్సీ కాడికి పోయిండు. ఆడ చూస్తే చక్కగా డాక్టరే లేడు. ఇట్లనే ఇక మొత్తం అహ్హూ అహ్హూ అని దగ్గుకుంటా వార్డులు అన్నీ కలే తిరిగిండు. పేషెంట్ల పక్క పాయింట్ కూర్చొని తోటి పేషెంట్లు, వాళ్ళ అటెండర్లు, ఇక్కడి డాక్టర్ల గురించి, నర్సులు, సిబ్బంది గురించి ఏమనుకుంటురు అని చెప్పి వాళ్ళతోటి మాటలల్లో మాటలు కలిపి అంతా అరుచుకున్నాడు. ఇక వార్డులలో కుక్కలు కూడా తిరుగుతుండే వరకు సెక్యూరిటీ వాళ్ళు ఎంత చక్కదనంగా పనిచేస్తున్నారో ఆడదాన్ని అర్థమైపోయింది సార్కు. ఇక డ్యూటీ డాక్టర్లు సగం మంది డుమ్మానే కొట్టిరు. ఇక కొంతమంది సిబ్బంది, పేషెంట్లు, వాళ్ళ అటెండర్లతోటి పురుగుల కంటే ఈనంగా తీసి పడేసి మాట్లాడు చూసి సారే స్టన్ అయిపోయాడు. ఎందుకంటే పేషెంట్ విషయంలో పోయిన సార్ను కూడా పోవాయి అన్నట్టే కసురుకున్నారట. 2 గంటల పాటు దవాఖానలో అన్ని వార్డులు, రూములు కలెదిరిగిండు కానీ ఒక్క సెక్యూరిటీ కూడా ఆపలే, ఎవ్వరు కనిపించలే. ఇక ఎట్లొచ్చిండో అట్లా చక్కగా వెళ్ళిపోయాడు. ఇట్లా పెద్ద దవాఖానను పట్టి పీడిస్తున్న పెద్ద జబ్బును సారే స్వయంగా టెస్ట్ చేసి తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పటి నుంచి ఆ రోగానికి మందు గోళీలు ఇచ్చుడు, గ్లూకోజులు పెట్టి నయం చేసే పని ముంగటేసుకుంటాడట. ఇక సూపరింటెండెంట్ సార్ ఇట్లా చెకింగ్కి వచ్చి పోయిండని తెల్లారి తెలిసే వరకు దవాఖాన సిబ్బంది వాళ్ళందరికీ డక్కు డక్కు అంటున్నదట పాపం ఇప్పుడు. కానీ పేషెంట్ వేసిన డాక్టర్ సాబ్ యాక్టింగ్ చూడురి, ఇది చూసి నిజంగానే ఏదైనా సినిమాలో డైరెక్టర్లు అవకాశం ఇచ్చినా ఇచ్చేటట్టున్నారు పో.